మాటికి మత్తు వచ్చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పుస్తకం పట్టుకోగానే నిద్ర వచ్చేస్తుంది. ఎప్పుడు నిద్ర రాక ఇబ్బంది పడతారో అప్పుడు పుస్తకం తీయండి, నిద్ర వస్తుంది. గొడవ ఉంది. ఎప్పుడు డిసడ్వాంటేజ్, మేకింగ్ డిసడ్వాంటేజ్ యాజ్ అన్ అడ్వాంటేజ్, దట్ ఈస్ ది లైఫ్. అసౌకర్యాన్ని సౌకర్యంగా మార్చుకోవాలి. పుస్తకం పట్టుకోగానే నిద్ర వచ్చేవాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? అర్ధరాత్రి నిద్ర పట్టక ఏడుస్తూ ఉంటారే, అప్పుడు పుస్తకం తీయాలి, హాయిగా నిద్ర వస్తుంది. దాన్ని ఉపయోగించుకో, ఎందుకు కాదంటావు ఇక్కడ. కానీ చదువుకునే సమయంలో వస్తే అలాగా మొంగడుకుంటే సరిపోతుంది. దృష్టి దాని మీద ఉండాలి. అంచేత నిద్రని జయించగలగాలి. ఖచ్చితంగా పడుకోవాలి. 7 గంటలు కాదమ్మా, 8 గంటలు కూడా పడుకోవాలి మీ వయస్సు. మధ్యాహ్నం 1 గంట, రాత్రి 7 గంటలు. మధ్యాహ్నం 1 గంట మీకు అవకాశం ఉండదు, దాన్ని కూడా రాత్రి కలిపేయండి. ఖచ్చితంగా 8 గంటలు పడుకోవాలి. 9 to 5 అయితే మంచిది, లేదా 10 to 6 నిద్ర ఉండాలి. కానీ అంతకు మించి వద్దు. ఇంకా నిద్ర ఎలా ఉండాలి అంటే, నువ్వు 6ంటికి లేవాలి అంటే 5 నిమిషాల ముందే అలారం పెట్టుకుని లేవాలి. మళ్ళీ లేచిన తర్వాత స్నూజ్ అని నొక్కకూడదు. అక్కడ కాసేపటికి లేస్తావా, ఇంకా లేవా, కొంప తీసి పోయావా, ఆప్షన్లు ఇవన్నీ అనుకుంటే లేవాలంటే స్ప్రింగ్, మంచం నుంచి స్ప్రింగ్ లేచినట్టు లేవాలంటే.